ఒక ఎకరా భూమి పోతే వాళ్ళకి వెంటనే అక్కడ ప్లాటెడ్ ఏరియా, డెవలప్డ్ ఏరియా, ఒక హౌస్ సైట్ ఇవ్వండి. ఒక ఎకరం పోతే ఒక గుంటెడు జాగా వెంటనే మంచి డెవలప్డ్ లేఅవుట్లో ఇవ్వండి అంటే అక్క దగ్గరుండి మంత్రిగా అన్నాడు. లేఅవుట్లు కూడా మేమే చేసినాం. 500 ఎకరాల్లో లేఅవుట్లు వేసినాం, కొంతమందికి పట్టాలు ఇచ్చాం. ఇవన్నీ కూడా చేసింది మా ప్రభుత్వం. చేసిన తర్వాత ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి వచ్చి ఫార్మా విలేజ్ అన్నాడు. ఎందుకు చెప్తున్నా ఇదంతా నేపథ్యం మీకంటే, నిన్న కొడంగల్లో జరిగింది అదేదో కుట్రతోనో అదేదో కువారంతోనో ఇంకో దాంతోనో జరిగింది కాదు. ఈ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత మూర్ఖ తుగ్లక్ విధానాల వల్లనే ఇవాళ ఒక్క కొడంగల్లో కాదు, మొన్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ అక్కడ కూడా గొడవ జరిగింది. అక్కడ కూడా రైతులు మా భూములు ఇవ్వమని చెప్పి రోడ్డు ఎక్కినారు. కొడంగల్లో ఈరోజు కాదండి, దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న, ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి. 6-7 నెలల కిందట, ఇంకెక్కువ 8-9 నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది. మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఏమని? ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు, మేము ఎందుకు ఇవ్వాలా మా భూములు, ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే, తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట, తన్ని తీసుకుంటాం నా కొడక అని మాట్లాడినాడు ఆయన. ఉంది, వైరల్ ఉంది, ఆ వీడియో ఆడియో తీయండి, తప్పకుండా వినండి. అంటే ఇది 6-7-8 నెలల నుంచి నడుస్తున్న కథ, రగులుతోంది కొడంగల్. మధ్యలో రైతులు ఒక్కసారి కాదు, అన్ని పార్టీల దగ్గర పోయినారు. మా కాడికి కూడా వచ్చినారు, ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు. తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు, అందరి దగ్గర పోయినారు, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు. కలిసి చెప్పినారు, సార్ ఇది మంచిది కాదు, విరమించుకోండి. మొత్తం లంబాడ రైతులు, అక్కడ గిరిజన రైతులు, గిరిపుత్రులు, వాళ్ళందరూ పోయి అడిగినారు. అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా మేమేదో రారాజులం, చక్రవర్తులం, కొడంగల్ ఏదో మా సామ్రాజ్యం, మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవాళ మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిండంట. ఈయన కథ కూడా అట్లే ఉంది. ఇవాళ కొడంగల్లో అగ్గి అంటుకుంటే, కొడంగల్లో ఇవాళ 16 మంది రైతులు జైలుకు పోతే, కొడంగల్ ఎమ్మెల్యే, ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తాడనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి? నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులు అక్రమ అరెస్టులై జైలుకు పోతుంటే, మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ని ఇడ్చుకుపోయినట్టు నేను తెలియక అడుగుతా ఉన్నా. కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? అరెస్ట్ వారెంట్ ఉందా? అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో ఎత్తుకపోతారండి? ఆయన ఏమైనా బందిపోట, తీవ్రవాద? అది అసలు అరెస్టా, కిడ్నాపా? ఇష్టం వచ్చినట్టు ఇంటికి వస్తావా, దుద్యాలకు వస్తావా, ఎక్కడికి వస్తావరా, వచ్చి కూర్చో, రైతులకు చెప్పు, నీ ఆలోచన వల్ల జరుగుతున్న లాభం ఏందో చెప్పు. ఇవాళ మా అందరికీ వచ్చిన అవగాహన, ప్రజలకు వచ్చిన అవగాహన ఒకటే, ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత, గిరిజన, బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర. ఇది కాంగ్రెస్ ప్రజాపాలన కాదు, ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపిస్తున్న పరిస్థితి. ఎందుకంటా ఉన్న ఈ మాట అంటే ఊరికే అనట్లేదు. ఇంటర్నెట్ తొలగించినారు, ఇంటర్నెట్ మీద పాబంది పెట్టినారు. ఇట్ ఈస్ అగైన్స్ ద సుప్రీం కోర్ట్ ఆర్డర్. అనురాధ బసిన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఇంటర్నెట్ అట్లా నిషేధించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్, వయలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు. అదే మాదిరిగా నేను అడుగుతా ఉన్నా, ఏ రూల్ ప్రకారం ఇవాళ మా నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారండి? ఏ రూల్ ప్రకారం ఎత్తుకుపోయినారు, ఆయన కిడ్నాప్ చేసినారు? ఇవాళ ఆ రాజ్యాంగం ఏందో మేము కూడా అడుగుతా ఉన్నాం. ఇవాళ పేపర్లో చూస్తే నిజంగా బాధ అనిపించింది. ఆ రైతులను వాళ్ళు ఏదో తీవ్రవాదులు అన్నట్టు, పాపం వాళ్ళను వాళ్ళ ఇళ్ల మీద పడి, ఇళ్లలో లేకపోతే పొలాల మీద పడి, తెల్లారి అరెస్ట్ చేసిన ఒక రైతు కొడుకు పుట్టినరోజు, ఇవాళ ఆ తల్లి ఆ కొడుకు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. ఒక కూతురికి అన్నప్రాసన, ఈరోజు ఆయనను దూరం చేసినారు. ఒక తల్లికి వైద్యం చేయించాల్సిన రైతు, ఆయన ఎత్తుకపోయినారు ఆ కొడుకుని. పరీక్షలు రాయాల్సిన పిల్లోని కూడా అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం. అందుకే నేను అంటా ఉన్నా, ఇది మానవత్వం మరిచిన ప్రభుత్వం, మట్టి మనుషుల మీద క్రూరత్వాన్ని చూస్తున్న వికృత ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ భూదాహం ఏదైతే ఉందో నేనేదో ఓకే నిరాధారంగా చెప్పట్లేదు. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైపోయింది.
నల్గొండ జిల్లాలో గత సంవత్సరం 4 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు జరిగితే ఈ సంవత్సరం కృష్ణానదిలో నీళ్లు రావడం, సాగర్ ప్రాజెక్టు నిండడం వల్ల నల్గొండ జిల్లాలో దాదాపు 5.5 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ఈ 5.5 లక్షల ఎకరాల్లో సాగు జరిగే క్రమంలో దాదాపు 7.5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు, ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలకు వస్తాయని చెప్పి అంచనా వేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అంటే మిల్లులు టైఅప్ చేయకపోవడం కానీ, ట్రాన్స్పోర్ట్ ఫైనల్ చేయకపోవడం కానీ, గన్నీ బ్యాగులు సకాలంలో కొనకపోవడం వల్ల కానీ, సెంటర్లు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల ధాన్యం అంతా దళార్ల పాలైపోయింది. ఇవాళ పాపం చాలా మంది రైతులు 1800, 1900కు మరి దళార్లకు అమ్ముకుంటా ఉన్నారు. 2320 రూపాయలు రావాల్సిన వడ్లకు ఇవాళ చాలా మంది రైతులు 1800, 1900 అమ్ముకున్నారు. ముఖ్యమంత్రి ఏమో మహారాష్ట్రకు పోయి నేను వడ్లకు 500 బోనస్ ఇస్తున్నా అని చెప్పిండు. మరి ఇక్కడ ఏ వడ్లకు బోనస్ వస్తుంది? మహారాష్ట్రలో సన్నాలని చెప్పలే, మేము వడ్లకు 500 బోనస్ ఇచ్చి కొంటున్నాం తెలంగాణలని మహారాష్ట్ర రైతులకు దగ్గర ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నావు. నిజమేంది ఇక్కడ? నిజం జరుగుతున్నది ఏంటంటే 1800కే వడ్లు అమ్ముకుంటున్నారు, 500 తుట్టయితున్నది. కనీసం ఒడ్లు సన్నొడ్లు పోయమన్నారు కానీ మిల్లులకు ట్యాగింగ్ చేయలేదు. కనీసం మద్దతు ధర కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. అంటే 500 లోపలికి అవుతున్నారు రైతులు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద రైతు 1000 రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా అంటే రైతుల విషయంలో చిన్న చూపు చూస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, నువ్వు ఆ రోజు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నావు. అందులో రైతులకు 3 మాటలు చెప్పినావు. ఒకటి, రైతు బంధు 15,000 రూపాయలు చేస్తా అన్నావు. ఏమైంది నీ 15,000? రెండవది, అన్ని పంటలకు బోనస్ అన్నావు. ఏమైంది నీ బోనస్? మూడవది, రుణమాఫీ అన్నావు. ఎక్కడ పోయింది నీ రుణమాఫీ? అంటే రైతులను అన్ని రకాలుగా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. వడ్ల లారీ ఎత్తవయ్యా రేవంత్ రెడ్డి అంటే మహారాష్ట్రకు లారీలు ఎత్తుండిన. ఏం లారీలు ఎత్తుండు మహారాష్ట్రకు? డబ్బుల లారీలు ఎత్తుండు మహారాష్ట్రకు. వడ్ల లారీలు ఎత్త శాతం అయితే లేదు కానీ మహారాష్ట్రలో ఈయన ఏదో పోయినట్టు అక్కడ పోయి చేస్తా ఉన్నాడు. ఇవాళ ఒక మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎక్కడైనా వడ్ల కొనుగోలు కేంద్రాలకు చూస్తున్నారా? ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా నల్గొండ జిల్లా. నేను ఇప్పుడు మర్రిగూడ వడ్ల కొనుగోలు ఐకేపీ సెంటర్లో ఉన్నా. ఇప్పటి వరకు పోయినాయే 7 లారీలు, కానీ ఒక్కరికి కూడా ₹1 రాలేదు. వీళ్ళు మాటలు ఏం చెప్తుండ్రు? మేము 48 గంటల్లో రైతులకు డబ్బులు వేస్తామన్నారు. 48 గంటలు అంటే 2 రోజులు వేయాలి. ఇవాళకి 7 రోజులైనా పైసలు పట్టలేవు. ఇప్పుడు ఒక నల్గొండ జిల్లా తీసుకుంటే దాదాపు 80-90 వేల క్వింటాల్ల వడ్లు కొన్నారు. 80-90 వేల వడ్లు కొన్నారు. పడాల్సిన డబ్బు 200 కోట్లు, పడ్డది 50 కోట్లు. అంటే ఇంకా 150 కోట్లు రైతులకు బాకీ ఉన్నారు. 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పినావు, కానీ ఇవాళ అక్కజెల్లెల మెడలు ఉన్న మంగళసూత్రాలు గుంజుకుంటున్నావు బిడ్డ నువ్వు. అంటే మొగుళ్ళని ఇంకా బాగా దాగిపించి ఆయనతున్న పుస్తల తాడు కూడా కుదబెట్టేట్టు చేస్తున్నావు. ఇంకింత అప్పుల పాలు చేస్తున్నావు, ఇల్లు గుల్ల చేస్తున్నావు, మహిళల్ని ఆగం చేస్తున్నావు. మహిళల గురించి నువ్వు పట్టించుకున్న పాపాన పోలే. మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అన్నావు, అంత బోగసే. నువ్వు గదే పాత పద్ధతి కేసీఆర్ ఉన్నప్పటి 5 లక్షల రూపాయల వరకే వడ్డీ లేని రుణం ఉంది. 5 లక్షల కంటే ఎక్కువ తీసుకున్నటువంటి గ్రూపులకు వడ్డీ లేని రుణం వర్తించలేదు. నీ మాటలేమో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అని. నిజంగా అది అమలవుతుందా? సమాధానం చెప్పండి. అంటే ఇవాళ మహిళల్ని ఆగం పట్టిస్తున్నావు. మహిళలకు వాళ్ళ భర్తల్ని తాగిచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నావు, ఇల్లు గుల్ల చేస్తున్నావు. ఇది నువ్వు నిజంగా మహిళలకు చేసే సేవనా? ఏం చేయదలుచుకున్నావు రేవంత్ రెడ్డి తెలంగాణను? ఎప్పుడెప్పుడన్నా చరిత్రలా కేసీఆర్ ఉండగా కానీ గతంలో ఎప్పుడన్నా మందమ్మకపోతే నోటీసులు ఇచ్చినారే? ఇది అయితే ఫస్ట్ టైం వింటున్నావు నువ్వు. బాగా దాగిండ్రి, నీ ఇలాకలు తక్కువ తాగుతురు, నీ మీద కేసు పెడతా, నీ ఉద్యోగం తీసేస్తా. ఇట్లుంటాడా ముఖ్యమంత్రి? ఎవడన్నా ముఖ్యమంత్రి వడ్లు అమ్ముతున్నాయా లేవా, పత్తికి మద్దతు ధర వస్తుందా లేదా, పెట్టుబడి పైసలు అందినాయా లేదా, రుణమాఫీ జరిగిందా లేదా అని ప్రజల గురించి ముఖ్యమంత్రి ఆలోచించాలి.
ఈ ముఖ్యమంత్రి పైసల గురించి ఆలోచిస్తుండు, మందు అమ్ముతలేదని తెగ బాధపడుతుండు. ఈయనకు మందు అమ్మాలన్నట, సంచి నిండాలన్నట. ఇదా నువ్వు చేయాల్సిన పని? ఇవాళ ఏ ఊరికి పోయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఏడగొన్నావు సన్నవడ్లు చెప్పు. 47 లక్షల మెట్రిక్ టన్నుల సన్నవడ్లు కొంటామన్నారు. ఏడగొన్నావు? నేను నిన్న జగిత్యాల పోతే ఒక గింజ కొనలేదన్నారు. నల్లగొండకు వచ్చి ఇవాళ అడిగితే ఒక్క గింజ కూడా సన్నవడ్లు కొనలే, బోనస్ రాలేదన్నారు. అంటే నీ బోనస్ బోగసే కదా. ఇక నువ్వు బడ్జెట్లా మహారాష్ట్రలో పోయి 2400 కోట్లు పెట్టినా బోనస్ ఇస్తున్నా వడ్ల కన్నావు. ఏడిచ్చినావు బోనస్? 1800కు 1900కు వడ్లు అమ్ముకుంటున్నారు. 91 లక్ష మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామన్నారు. మీ తీరు చూస్తే, మీ పద్ధతి చూస్తే, మీ రివాజ్ చూస్తే 91 లక్షలు కాదు కదా, సగం 45 లక్షల వడ్లు కూడా మీరు కొంటట్లేరు. ఎందుకంటే ధాన్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పక్క రాష్ట్రంలో వచ్చి కొనుక్కపోతున్నారు, దళారులు కొనుక్కపోతున్నారు, మిల్లర్లు కొనుక్కపోతున్నారు. ఎందుకంటే రైతులు కూడా నువ్వు పైసలు ఇస్తావో ఇయ్యవో, పైసలు పడతలేవని 300, 400 తక్కువకే బయట అమ్ముకుంటున్నారు. ఇవాళ ప్రతి రైతు కూడా నష్టపోతున్నారు. అటు పెట్టుబడి పైసలు ఇవ్వపోతివి, మద్దతు ధర ఇవ్వకపోతివి, మరి నువ్వు రైతులకు చేసిందేంది? పెద్ద రుణమాఫీ అన్నావు, ఇవాళకి కూడా సగం చేయలే కదా నువ్వు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పినావు కదా. ఈ ఏరియాలో గుడి మీద పెట్టిండే ఈ జిల్లాలో గుట్టనే కదా. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు ఉంటాడు ఎవడన్నా? భయం ఉంటది, భక్తి ఉంటది. అరే ఓట్లప్పుడు ఆ బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు, ఆ బాండ్ పేపర్ మీద రాసిచ్చి అట్లా తప్పివి. ఆ బాండ్ పేపర్ ఇచ్చేది తీసినావు నువ్వు. జనరల్ గా లోకం మీద బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకం. ఎవరైనా భూమికి భయాన్ని ఇచ్చినా, ఏదైనా అప్పు ఇచ్చినా బాండ్ పేపర్ మీద రాసుకుంటారు. ఎందుకు? 100 రూపాయల పేపర్ మీద రాసుకుంటే కులంలో కూర్చున్నా, ఊళ్ళో గ్రామ పంచాయతీ కాడ కూర్చున్నా, పోలీస్ స్టేషన్కి పోయినా, కోర్టుకు పోయినా బాండ్ పేపర్ అంటే చెల్తుంది అని ఒక నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ బాండ్ పేపర్ ఇచ్చేది కూడా వీకి ఎవడు నమ్మేటట్లేడు బాండ్ పేపర్. ఎందుకంటే వీళ్ళు బాండ్ పేపర్ ఉంటాడు ఎవడన్నా? భయం ఉంటది, భక్తి ఉంటది. అరే ఓట్లప్పుడు ఆ బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు, ఆ బాండ్ పేపర్ మీద రాసిచ్చి అట్లా తప్పివి. ఆ బాండ్ పేపర్ ఇచ్చేది తీసినావు నువ్వు. జనరల్ గా లోకం మీద బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకం. ఎవరైనా భూమికి భయాన్ని ఇచ్చినా, ఏదైనా అప్పు ఇచ్చినా బాండ్ పేపర్ మీద రాసుకుంటారు. ఎందుకు? 100 రూపాయల పేపర్ మీద రాసుకుంటే కులంలో కూర్చున్నా, ఊళ్ళో గ్రామ పంచాయతీ కాడ కూర్చున్నా, పోలీస్ స్టేషన్కి పోయినా, కోర్టుకు పోయినా బాండ్ పేపర్ అంటే చెల్తుంది అని ఒక నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ బాండ్ పేపర్ ఇచ్చేది కూడా వీకి ఎవడు నమ్మేటట్లేడు బాండ్ పేపర్. ఎందుకంటే వీళ్ళు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. ఏమని రాసిచ్చిండ్రు? గెలవంగానే 100 రోజుల్లో 2500 ప్రతి అక్కకు చెల్లెకి ఇస్తామన్నారు, 4000 పింఛన్ ఇస్తామన్నారు, రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు, 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. ఒక్కటన్నా అమలైందా? అంటే ఆ బాండ్ పేపర్ యొక్క గౌరవం కూడా పోయింది. గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు అంటే జనం నమ్మింది. జనరల్ గా గ్యారంటీ అంటే మనకు కూడా నమ్మకం. ఇంట్లో ఫ్యాన్ కొనుకొచ్చుకుంటాం, వాడు 7 ఏళ్ళ గ్యారంటీ అంటాడు. గ్రైండర్ కొనుకొస్తాం, 5 ఏళ్ళ గ్యారంటీ అంటాడు. అరే గ్రైండర్ నడిమిట్ల ఖరాబ్ అయినా 5 ఏళ్ళు గ్యారంటీ ఉంది కదా, నమ్మకం కొద్దిగా కొనుకొచ్చుకుంటాం. అట్లనే ఈ రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అంటే గ్యారంటీ అంటుండు కదా, పక్కా వస్తుందేమో అని జనం అనుకున్నారు. ఆ గ్యారంటీ అనే పదం నమ్మకం పోయింది, బాండ్ పేపర్ ఇజ్జత్ వీకింది. ఇది రేవంత్ రెడ్డి పాలన. ఇక అంత గాలినే తిరుగుతుండే, ఇక భూమి మీద తిరుగుతలేడు. భూమి మీద పోతే ఏడ జనం దొరకబడతారో, ఏడ అక్క చెల్లెలు 2500 రాలేదంటారు అని అంత గాలి మోటార్లే తిరుగుతున్నారు. ఇక భూమి మీద తిరుగుడు బంద్ చేసిరు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ. ఈరోజు ఇప్పటికైనా కళ్ళు తెరువుండ్రి. నువ్వు మహారాష్ట్రలో చెప్పుడు కాదు, అన్ని వడ్లకు కూడా 500 బోనస్ ఇయ్యి, వడ్లకు తొందరగా పైసలు ఇయ్యి. ఇవాళ 7 లారీలు పోయినాయి మరిగూడల, ఇప్పటికి ₹1 వల్లే రైతులకు, ₹1 కూడా రైతులకు వల్లే. అంటే నువ్వు ఏం పని చేస్తున్నట్టు? రైతుల్ని మోసం చేయడం కాదా ఇది? మా పత్తి రైతులు చెప్తున్నారు 5,000కి 6,000కి అమ్ముకుంటున్నారు. ఇదే మర్రిగూడలో ఇప్పటికీ 4 సార్లు రైతులు రోడ్డెక్కిరా లేదా సర్పంచ్ సార్? 4 సార్లు ధర్నాలు చేసిన మా పేపర్ రాసి పెన్నులు అరుగుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వానికి సీమ గుట్టినట్టు కూడా లేదు. పత్తి రైతులకు మద్దతు ధర వస్తలేదు. వాళ్ళు చెప్పుడేమో 7,521, కొనుడేమో 5,000 6,000కే పోతుంది. పత్తి పండించిన రైతులు ఒకవైపు వర్షాలు పడి నల్లబడి పత్తి ఖరాబ్ అయ్యి అట్లా బాధపడితే ధర రాక ఇట్లా బాధపడాల్సి వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి రాజ్యంలో రైతుల్ని ఇవాళ దుఃఖపెడతా ఉన్నాడు.
కేసీఆర్ ఉండగా కరోనా ఉంటే కూడా పెట్టుబడి పైసలు పడ్డాయి. 11 సార్లు ఇచ్చిండు, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు. 72,580 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. 72,000 కోట్లు ఇచ్చిండు. ఒక్కసారి ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఆ ఒక్కసారి కూడా మనం ఇచ్చినాయి అవి. అప్పుడు మేము ఎలక్షన్ల ముంగట పైసలు పట్టే ఎల్లుండి ఫోన్లన్నీ టింగు టింగు మన్నీ అన్న పైసలే పడ్డాయి అంతే. వీళ్ళు అన్న 15,000 మాత్రమే ఒక్కసారి కూడా మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ యాసంగి పంట ఉన్నది, ఇప్పుడన్నా వేస్తారా వేయరా అని రైతులు ఎదురు చూస్తున్నారు. మేము అడుగుతున్నాం రైతుల పక్షాన, ఈ సంవత్సరానికి సంబంధించిన 15,000 రూపాయలు రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎట్లా జరిగింది, ఎవరెవరు ఏ విధంగా అక్కడ వారిని ఊర్లకు తోలుకుపోయే విధంగా ప్రేరేపించారు అనే విషయం మీద నేను అడిగి తెలుసుకోవడం జరిగింది. మిగతా విషయాలన్నీ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళు చట్టపరంగా మిగతా చర్యలు తీసుకుంటారు. లగచర్లలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి టార్గెట్ చేస్తున్నారని సమాచారం ఉంది. నిన్న తాండూరు ఎమ్మెల్యే గారు ₹1 ఇచ్చి ఈ దాడి చేపించాడు అని చెప్పి సమాచారం సార్. దాని మీద మీరేమంటారు? తాండూరు ఎమ్మెల్యే ఎవరు? తాండూరు మనోహర్ రెడ్డి గారు చెప్పి నిన్న ప్రెస్ మీట్ లో ఏం జరిగింది అనేది ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. దాని మీద తాండూరు ఎమ్మెల్యే గారు మాట్లాడిండొచ్చు, కానీ ఏం జరిగింది అనేది నేను లేకుంటే అందుకోసం ఇప్పుడు తెలుసుకుంటున్నాను. నేను జిల్లా కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారు ఏమన్నా దాడి జరగలేదని చెప్తున్నారు. దాడి జరగలేదు, రైతులు దాడి చేయలేదు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండ్రు, కానీ కొన్ని అసాంఘిక శక్తులు మాత్రం తప్పకుండా దాడి చేయడానికి ప్రయత్నించారనే విషయాన్ని వాళ్ళు క్లియర్ గా కలెక్టర్ గారు చెప్పిండ్రు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి చేద్దామని చెప్పి ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి అసాంఘిక శక్తులు అభివృద్ధి జరగకుండా నిరోధించడం కోసం ఈ విధంగా కుట్రలు చేసి, ఈ విధంగా దాడులు చేసి, అధికారులను భయపెట్టించి అధికారులను పని చేయకుండా చేద్దామనే ఉద్దేశం ఏదైతుందో ఆ ఉద్దేశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫార్మా కంపెనీ అగ్రరాజు టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దని చెప్పి చెప్తున్నారు. మీరేమంటారు? మీరు ఇదే ఫార్మా కంపెనీ పేరు మీద ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 1000 ఎకరాలను టీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించింది. మరి అప్పుడు ఏ విధంగా సేకరించింది? ఇప్పుడు ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి వేలాది మంది, వందలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా అడ్డుకోవడం అనేది కేటీఆర్ కు, హరీష్ రావుకు ఇది తగదు. ఏ విధమైన బట్టి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి. ఫార్మా కంపెనీ కాదు, ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి. అక్కడ పారిశ్రామికంగా చాలా ముందరికి తీసుకుపోయి చేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ నాయకులని మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి ఈ రోజు జన భయమంత్రాలు చూసి అక్రమ అరెస్ట్ చేసిన ఈ రోజు నరేందర్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయింది. దాని మీద మీరేమంటారు? నిన్ననే నేను టీవీలో చూసిన ఐజీ గారు దాని మీద క్లియర్ గా ప్రతిస్పందించారు. ఎవరైతే ఆ ఇన్సిడెంట్ లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళని మాత్రమే తప్పకుండా వదిలిపెట్టేది లేదు, వాళ్ళని తప్పకుండా కేసులు కడతామని చెప్పిండ్రు. దాంట్లో ఎవరెవరికైతే ఇప్పుడు 55 మందిని కస్టడీలోకి తీసుకొని అందరినీ ప్రశ్నించి దాంట్లో ఎవరికి అయితే భాగస్వామ్యం లేదో వాళ్ళందరినీ సగౌరవంగా ఇంటికి పంపించడం జరిగింది. ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళని చట్టపరంగా తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి మీరు సోదరిగా కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలో ఇటువంటి సంఘటనలు జరగడం రాష్ట్ర వ్యాప్తంగా ఇది అంత చర్చ జరుగుతుంది. దాని మీద మీరు ఏమంటారు? ఇది చాలా దురదృష్టకరం. దీంట్లో టీఆర్ఎస్ శక్తులు, యుక్తులు అన్ని పనిచేసినాయి. వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ప్రయత్నం చేసి కొడంగల్ నియోజకవర్గాన్ని, ముఖ్యమంత్రి పేరు ప్రతిష్టలను భంగం కలిగియాలనే ఉద్దేశంతో హరీష్ రావు, కేటీఆర్ ఈ విధంగా ప్లాన్ చేసి ఈ విధంగా అడ్డుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ రైతులు కాదు అరెస్ట్ అయ్యేది, టీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పి ఈ రోజు మహేష్ రెడ్డి గారు చెప్తున్నారు, ఆనంద్ గారు చెప్తున్నారు. మీరేమంటారు? మహేష్ రెడ్డి గారు చెప్పినా, హరీష్ రావు చెప్పినా, కేటీఆర్ చెప్పినా ఏ టీఆర్ఎస్ కార్యకర్తను ఎవరిని వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు కొడంగల్, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారా? ఆ ఇన్సిడెంట్ లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళని మాత్రం తప్పకుండా ఆ టీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ అసాంఘిక శక్తి అయినా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గ్రామాలలో ఇంటర్నెట్ సర్వీస్ తీయడం కానీ, అక్కడ తాండావాసులను భయభ్రాంతులకు గురి చేయడం కానీ మీరు ఎలా చూస్తారు? భయభ్రాంతులకు గురి చేయడానికి ఏముంది? ఎవరంతా వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారు. అరెస్టులు ఎలా చూస్తారు?
అరెస్టులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. ఎవరికైతే పాత్ర ఉందో వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేయాలి. ఎందుకు చేయొద్దు? ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చేసి నిరోధకులను తప్పకుండా చట్టపరంగా నీకేదన్నా ఇబ్బంది ఉంటే బాజాప్తా కలెక్టర్ గారు ఎప్పుడైనా ఆఫీస్కి రావచ్చు, కలెక్టర్ గారికి చెప్పొచ్చు, ప్రభుత్వానికి చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పవచ్చు. కానీ దాని ముసుగులా మేము దాడులు చేస్తాము, అధికారులను భయపెట్టిస్తాము, కలెక్టర్ను కొడతాము, చంపుతాము అనే విధంగా మీరు ఒకసారి గమనించండి, వీడియోలు చూడండి. ఎంతెంత లావు రాళ్ళు తీసుకొని కార్ల మీద వేసినరో మీకు చూస్తే తెలుస్తుంది. ఇట్లాంటి వాటిని కూడా హరీష్ రావు కేటీఆర్ ప్రోత్సహిస్తామంటే మరి హరీష్ రావు కేటీఆర్ కూడా మల్లన్న సాగర్లా వందలాది మంది రైతులను రాత్రంతా ఊర్లు తిప్పి కొట్టి ఇచ్చేసి ల్యాండ్ అక్విజిషన్ చేసిరు. ఇప్పుడు అట్లా ఏమైనా జరుగుతుందా? ప్రజాస్వామ్యయుతంగా ప్రజలతో సంప్రదించి ల్యాండ్ అక్విజిషన్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ అందరు అధికారులు అందరూ వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడి నచ్చజెప్పి ప్రజాభిప్రాయ సేకరణ చేసి భూములు తీసుకుందామని చెప్పి ప్రభుత్వం ఒక దిక్కు ఆలోచన చేస్తుంటే ఇట్లాంటి కుట్రలు చేసి వీళ్ళందరూ హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ అడ్డగోలుగా డబ్బులు పంపించి దోసక తిన్న డబ్బులని పంపించి కార్యకర్తలను రెచ్చగొట్టి అమాయకులను రెచ్చగొట్టి వాళ్ళను మరి ఇట్లా రౌడీలుగా చిత్రీకరించే విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు వాళ్ళను. ఇది మంచి పద్ధతి కాదు. కడా చైర్మన్ వెంకటరెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది? మీరు పరామర్శించారా? అసలు కలెక్టర్ గారు ఏం చెప్పారు? కడా వెంకటరెడ్డి గారి ఆరోగ్యం మంచిగా ఉంది. నేను ఫోన్లో మాట్లాడినా ఆయన ఇంట్లో డాక్టర్స్ ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పిండ్రు. వారికి కొంత ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. వారి చెవికి మరి దెబ్బ తగిలింది, దానికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి మీరు తీసుకోమంటే ఆంధ్ర వాళ్ళు మాకు చెప్పినప్పుడు 100% బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి మేము వచ్చి మీ దగ్గర పడుకుందాం. మన దగ్గర మిల్లర్స్ కట్టుకున్న రైస్ మిల్లర్ రోడ్ల మీద పడతారు, దానికి లోన్లు తీసుకున్నారని చెప్పి మేము ఇన్ని రోజులు ఆలోచించి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దాని మీద ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే ఒక మాజీ ఎమ్మెల్యే 42 సార్లు మాట్లాడాడంట. కేటీఆర్తో మాట్లాడినట్టు ఫోన్ రికార్డు ఉంది. దాడి జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతారు ఆయన, మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని. ఇక మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఈయన అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి సాక్షాత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా మేజిస్ట్రేట్ మీద ఈ విధంగా చేస్తే మీరు కొండపోచమ్మ. కానీ ఇప్పుడు కూడా మీరు రైతులని ఆఫీసర్ల మీద అటాక్ చేయమని రెచ్చగొట్టలేదు, బదులాడినాం. అలాగే నా పార్లమెంట్లో ఇబ్రాహీంపట్నం దగ్గర ఫార్మాసిటీ మీద 14,000 ఎకరాలు దళితులు అసైన్ ల్యాండ్ పెంచుకుంటే కూడా నేను 100 సార్లు ధర్నా చేసిన